అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుందండి. ఈ వీడియో అన్నది మీ పర్సన్ సోల్ ఎనర్జీ అలానే మీ పర్సన్ మనస్తత్వం సంబంధించిన ఎనర్జీస్ తోటి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అది కూడా డైస్ రీడింగ్స్ అనమాట. ఈరోజు డైస్ గురించి లైవ్లో మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను, సరేనా? ఈరోజు డైస్తో రీడింగ్ అయితే ఇస్తానండి. ఇక్కడ మీకు ఎనర్జీస్ బట్టే రీడింగ్ రావటం అయితే జరుగుతుంది. రీడింగ్ అన్నది ప్రశ్నలతోటి తీసే ఎనర్జీస్ అన్నమాట. పర్సనల్ రీడింగ్స్కి జనరల్ రీడింగ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఇది జనరల్ రీడింగ్ అయినా సరే మీకు ఇక్కడ పర్సనల్ రీడింగ్ లాగా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ కార్డ్స్ అయితే ఉన్నాయి కదా, ఈ కార్డ్స్ అనేవి షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను. మరి మీ ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవ్వాలి అంటే ఈ డైస్లో 1 నుండి 6 వరకు అయితే ఉన్నాయి. మరి 1 నుండి 6 వరకు ఉన్న వాటిలో మీరు ఒక నెంబర్ అయితే ఎంచుకోవాలి. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఎంచుకుంటారో ఇక్కడ మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతున్నాయా అండ్ మీ పర్సన్ మనస్తత్వం సంబంధించి వీరు మీ విషయంలో ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ సంబంధించి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. జనరల్ రీడింగ్ అయినా సరే మీకు పర్సనల్ రీడింగ్ లాగా ట్రై చేయడం అండి. సో ఇది ఇక్కడ డైస్ ఎనర్జీస్లో మీకు సమాధానాలు అయితే రావడం అయితే జరుగుతుంది. మనం డైస్ వేసేటప్పుడు ఎనర్జీస్ ప్రశ్నలతోనే తీస్తాం, ఏ సిచ్యువేషన్కి డైస్ వేయటం. అలాగా 3 కార్డ్స్ అయితే తీస్తాను. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ బట్టి ఇక్కడ కాంబినేషన్స్ ప్రకారం రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మీరు ఎనర్జీస్ అయితే ఎంచుకోమన్నాను కదా 1 నుండి 6 వరకు. అంటే మీ పర్సన్ మిషన్లో మీరు ఇక్కడ ఈ 1 నుండి 6 వరకు పడిన ఎనర్జీస్లో ఏదైనా ఎనర్జీ మీకు కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అవ్వకపోతే జస్ట్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వండి. మీది కాదన్నప్పుడు లైట్ తీసుకోండి. ప్రతి రీడింగ్ మీది అనేది అనుకోకూడదు. ఈరోజు మీది అవుతుంది, రేపన్న రోజు మీది అవ్వకపోవచ్చు. ఈరోజు మీది అవ్వకపోవచ్చు, రేపన్నది మీదైతే అవుతుంది. మనం ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ మారుతాయి కాబట్టి ఇక్కడ మీరు చాలామంది చూస్తున్నారు. చాలామంది చూసే వాటిలో ఎవరి ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతున్నాయో మనకి తెలియదండి. ఇక్కడ వీడియో రూపంలో మీకు వచ్చినా సరే మీ మనసుకు సంబంధించి ప్రశ్న అయితే వేసుకుంటారు కదా, మరి ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మీ చూపు అయితే ఏ ఎనర్జీ అయితే కనెక్ట్ అవుతుందో సో అలా మీరు ఎనర్జీస్ తీసుకోవడం అనమాట. ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఈ డైస్ అనేది మీకు సమాధానం అయితే ఇస్తాయండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీ పర్సన్ మీ విషయంలో ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు కూడా పిక్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు రీడింగ్ వస్తుంది. ముందుగా మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ అనేవి చూద్దాం. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి కదా, ఇవి షఫల్స్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి. రివీల్ చేయను, 6 ఎనర్జీస్ కార్డ్స్ ఇలా ఉంటాయి. ఎందుకంటే మీరు ఎనర్జీస్ అనేది పిక్ చేసుకోమన్నాను కదా. ఇది యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క మరి పర్సన్ సోల్ ఎనర్జీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, చూసే వ్యూవర్ యొక్క ప్రశ్నలకు మీరు సరైన సమాధానాలు ఇస్తారని అండ్ వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్కి వీరు కనెక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. లవ్ కార్డ్ వచ్చింది చూసారు కదా, కనెక్ట్ అయ్యారండి. అన్కండిషనల్ లవ్ అనేది చూపిస్తుంది. మీది స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి ఆ స్వచ్ఛమైన ప్రేమే మళ్ళీ కావాలనుకుంటున్నారు. ఇది కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4 5 6. అయ్యో పోనీలేండి, మీరు ఆల్రెడీ ఎంచుకున్నారు కదా. జస్టిస్ కార్డ్ అయితే వచ్చింది, 6 ఎనర్జీస్ కార్డ్. జస్టిస్ అయితే ఉంటుందండి. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఉంది. కర్మ రిలీజ్ అయిపోయినట్టే. అంటే మిమ్మల్ని ఎక్కువ టార్చర్ పెట్టేవాళ్ళు, మీరు ఎవరి వల్ల బాధపడుతున్నారో, మిమ్మల్ని ఎవరి గురించి మీ పర్సన్ బాధ పెడుతున్నారో అవన్నీ క్లియర్ చేసుకోవడం అనమాట. ఎనర్జీ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా వచ్చింది.
ఇది 6 కార్డ్ అయితే రివీల్ అయిపోయిందండి. రివీల్ అయినా పర్లేదు అనుకోండి, మన ఈ డైస్లో నెంబర్స్ అయితే రావాలి కదా. 1 2 3 4 5 6. ఓకే, యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ ఇంటూ ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ సోల్ ఎనర్జీస్ వీరు ఎంచుకున్న నెంబర్ బట్టి కనెక్ట్ చేయగలరు. ఫైవ్ వచ్చిందండి, కనిపిస్తుంది కదా. 5 అంటే ఇది. మారుతున్నాయండి. యూనివర్స్ అయితే నీకు సపోర్ట్ చేస్తుందంట. మీరు అనుకున్నట్టు చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు మీ పర్సన్ మీతోటి టాక్సిక్లా బిహేవ్ చేయడం కానీ, అండ్ థర్డ్ పార్టీ లైఫ్లో ఉండి మిమ్మల్ని బాధ పెడుతూ ఉండటం కానీ, అండ్ మారకుండా మిమ్మల్ని ఏదో విధంగా మెంటల్ టార్చర్, ఫిజికల్ టార్చర్ చేయడం కానీ, ఇలా ఎవరైతే ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్, మీ పర్సన్ వల్ల మీకు సంతోషపడిన రోజు కాదండి, మిమ్మల్ని బాధ పెట్టడం, వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే ఒకళ్ళ మాట విని చెడిపోవటం, ఒకళ్ళ మాట విని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఏడిపించడం, ఇలా చేసిన వాళ్ళకైతే పరిస్థితులు అయితే మారిపోతున్నాయి. సో ఇప్పుడు చేంజెస్ అయితే వస్తున్నాయి. మరి కొన్ని రోజుల్లో షష్టగ్రహ కూటమి ఫామ్ అవుతుంది కదా. చాలామంది జీవితాలు బాగుపడతాయి, కొంతమంది జీవితాలు తిరగబడతాయి. అలా అయిపోతుందండి. నెక్స్ట్ రెండో ప్రశ్న, మీ పర్సన్కి సోల్ ఎనర్జీ మీకు ఏ విధంగా కనెక్ట్ అయింది? దీనికి మీరు ఇచ్చే సమాధానం యూనివర్స్. 5 అంటే పంచభూతాలు కదా. ఈ పంచభూతాలకు సంబంధించి యూనివర్స్ రూపంలో మీకు సపోర్ట్గా ఉందండి. యూనివర్స్ అనేది మీరు ఏ మాట అంటే జరిగిపోతుంది, మీరు ఏది కోరుకున్నా ఇచ్చేస్తుంది అనమాట. ఈ పంచభూతాల్లో మీరు ఏ ఎనర్జీ అయినా, మేషన్ నుండి మీను వరకు ఎవరైనా సరే, మీరు చేసుకున్న కర్మే మిమ్మల్ని మీ జీవితం మార్చేలా చేస్తుంది. అది ఇంకా క్లారిటీగా చెప్పాలంటే రెండో ప్రశ్న, మరి మీ పర్సన్ సోల్ ఎనర్జీ విషయంలో మీకు ఈ పర్సన్ ఏ విధంగా కనెక్ట్ అయ్యారు? పాజిటివా, నెగిటివా? యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్లో పాజిటివ్గా కనెక్ట్ అయ్యారా, నెగిటివ్గా కనెక్ట్ అవుతున్నారా? 1 వచ్చిందండి. ఇది ఏంజల్స్ నెంబర్స్ వచ్చినాయి. మిమ్మల్నే చూసుకుంటారంటండి. అంటే ఇప్పుడు 10 మందిలో నుంచోబెట్టి వదిలేస్తావా, ఉంటావా, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అని అడిగితే ఇవేమీ మాట్లాడరండి. ఒకటే మాట మాట్లాడతారు, ఇంకా నెగిటివ్గా చెప్పరు అండ్ పాజిటివ్గా మాట్లాడరు. వాళ్ళ మనసు ఏంటంటే మీతో ఉండిపోవాలని అయితే అనుకుంటారు. ఏంజల్స్ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇదిగోండి, మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినాయి లేదో తెలియడానికి ఇక్కడ 22 వచ్చింది. ఈరోజు కూడా 22వ తారీఖున. అర్థమవుతుంది కదా, మీకు కనిపించేలా చూపిస్తానండి. అబద్ధం చెప్పడానికే ఉంది. ఈరోజు మీ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు మీ పర్సన్ తీసుకోవాల్సిన నిర్ణయం, ఎవరితో ఉండాలనుకుంటున్నారు, ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు, అసలు ఏంటి పరిస్థితి అని తెలుసుకుంటే ఇలాగా మీ పర్సన్ మీకు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయండి. మిమ్మల్ని సోల్ పర్పస్గా ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు కూర్చొని ఆలోచించుకుంటే మీరు మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నారు, అసలు మేము మీ లైఫ్లోకి వచ్చి ఎందుకు లవ్ చేశారు అని ఒక క్వశ్చన్ మార్క్గా తీసుకుంటే వాళ్ళకి మీ విషయంలో ఏది చెడ్డ అనేది కనిపించలేదండి. వాళ్ళు ప్రవర్తించేదానికి మీరు బాధపడుతున్నారు అండ్ మీరు ఇదవుతున్నారు. అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చి మీ కర్మ కాలిపోయిందా అండ్ ఇప్పుడు మీ ప్రేమ ఏంటో అసలు వారిని మార్చడానికి ఎంతో ఇంత అయింది. ఇక్కడ మీ పర్సన్ మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారో మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఇప్పటికే మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. ఏంజల్స్ నెంబర్స్ ఎక్కడైనా కనిపిస్తాయండి. మీరు షాపింగ్ చేయడానికి ఆన్లైన్లో చూసినప్పుడు దానికి ప్రైస్ ట్యాగ్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన వాటిలో చూడొచ్చు అండ్ కరెన్సీ నోట్ల మీద చూడొచ్చు. మీరు కార్లో వెళ్ళినా కార్ నెంబర్స్ కనిపించడం, బైక్ నెంబర్స్ కనిపించడం, హోర్డింగ్స్ మీద ఎక్కడైనా ఏంజల్స్ నెంబర్స్ అనేది కనిపిస్తాయి. ఎందుకు మీకు అలా కనిపిస్తున్నాయి అంటే మీ పర్సన్ మీ విషయంలో ఆలోచిస్తున్నారు, నెగిటివ్గా అయితే కాదు. వాళ్ళకి అనిపించేది ఏంటంటే మిమ్మల్ని గుర్తిస్తున్నారండి. మీ మాటలు తలుచుకుని ఆ రోజన్న మాట కానీ
అండ్ మీరన్న మాటకి వాళ్ళని మార్చేలాగా అనిపిస్తుంది. వారికి తెలియకుండానే మీకు కనెక్ట్ అవ్వటం, పాజిటివ్గా కనెక్ట్ అవ్వడం కన్నా ప్రేమగా కనెక్ట్ అవుతున్నారు. సోల్ పర్పస్గా మీరు వారి లైఫ్లో ఉన్నారని వీళ్ళకి అనిపిస్తుందన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని వీరు ఎంచుకుంటారు. ఎవరున్నా లేకపోయినా, ఎవరు వదిలేసినా వెళ్ళిపోయినా, మీ గురించి ఎవరిని వదులుకునేది లేదు, ఎవరిని మిమ్మల్ని వదిలేసలేదు అని డిసైడ్ అయిపోయారంట. ఈ సోల్ ఎనర్జీ ఈ విధంగా ఉంది. మీరు మీరు మీ పర్సన్ కోసం పుట్టారు, మీ పర్సన్ మీకోసమే పుట్టారండి. ఇదంతా కర్మ అనమాట. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ బట్టి చూస్తున్నాం కదా, ఇదిగోండి. ఏదైనా సరే కాలం కర్మ కలిసి రాకపోతే కొన్ని జీవితాలు ఒకలాగుంటాయి. కాలం కర్మ కలిసి వస్తే లైఫే చేంజ్ అయితే అయిపోతుంది. మీకు ఇప్పుడు 33 ఇయర్స్ అనుకోండి, మీ పర్సన్ 33 ఇయర్స్ అనుకోండి. ఇప్పటి వరకు ఒక రకంగా బిహేవియర్ ఉండేది కదా, ఇప్పటి వరకు బిహేవియర్కి సడన్గా చేంజ్ అయితే వస్తుంది. చేంజ్ ఎలా వస్తుందంటే, కొంతమంది కాలగర్భంలో కలిసిపోతారండి. కాలంతో పాటు కలిసిపోతే కనుక మీ పర్సన్ మళ్ళీ మీతో ఉండటానికి ఉండదు. కర్మ క్లియర్ అయిపోవడం అనమాట. అది చేంజ్ అనమాట. ఇప్పుడు జీవితంలో ఎవరితో ఉండాలో, ఎవరు దూరం అయిపోతారో డిసైడ్ అయిపోవటం. జీవితంలో మార్పులు అయితే కనిపిస్తున్నాయి. లైఫ్లో చాలా మార్పులు అయితే మీరు చూడబోతున్నారు. ఈ 33 ఇయర్స్ ఉన్న వాళ్ళకి వర్తిస్తుందంటే కాదండి, ఫేస్ చేస్తున్న వాళ్ళు కర్మ ఫేస్ చేస్తారు కదా. ఆ 33 ఇయర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఏజ్ పర్సన్ లైఫ్లో ఉంటారు కదా, ఆ లైఫ్లో ఒకళ్ళైతే కాలం చేస్తున్నారండి. దాని గురించి వీళ్ళు కలుసుకోబోతున్నారు. ఇది రీజను. నెక్స్ట్ 3వ ఎనర్జీ అన్నది, అసలు మీరు మీ పర్సన్కి ఉన్న బాండింగ్ ఏంటి అంటే, బాండింగ్ ఏంటంటే ఈ సోల్ ఎనర్జీ అసలు కనెక్ట్ అవ్వడానికి ఏ బంధంగా ఉంది? డివైన్ బంధమా, సోల్మేట్ కనెక్షనా, ట్విన్ ఫ్లేమ్ కనెక్షనా, కర్మ బంధమా? దీనికి సంబంధించి ప్రశ్న అనమాట. యూనివర్స్ చూసే వీరి పర్సన్కి ఉన్న బాండింగ్ ఏంటి? దీనికి మీరు ఇచ్చే సమాధానం. టూ వచ్చిందండి. ఐదు వచ్చింది, పంచభూతాలు. సో ఇక్కడ ఏంటంటే చెప్పేది, 1కి 2 సార్లు ఆలోచించుకుంటే మీకే అర్థమవుతుందండి. మీరు మీ లైఫ్లోకి వచ్చారా, మీరు వీరి లైఫ్లోకి వచ్చారంటే ఇది ఒక కర్మబంధం అని చెప్పలేము, ఏది కాదండి. ఒక చెప్పాలి అంటే దేవుడి ఇష్టంతో పుట్టించుకున్నది అనమాట. జీవితాలతో ఆడుకోవడానికి ఇప్పుడు బొమ్మలు కావాలి కదా, దైవానికి కూడా బొమ్మలు కావాలి కదా, అలాంటి బొమ్మలే మీరు. మీ పర్సన్ని మిమ్మల్ని ఆడించడానికి అనమాట. ఇప్పుడు ఆడించడంలోని ట్విస్టులు ఉండాలి, సర్ప్రైజ్లు ఉండాలి, అలా ఉంది. సో ఇక్కడ కొన్ని కర్మను కూడా యాడ్ చేయడం అనమాట. గతం నుండి క్యారీ చేసిన కర్మ ఈ జన్మలో రిలీజ్ అయిపోవటం. మీకు మీ పర్సన్కి ఎంత ఆలోచించినా ఈ పర్సన్ మీకు కన్ఫ్యూజన్ కూడా వస్తుందండి. ఒక్కోసారి వీరు సోల్మేట్లా అనిపిస్తారు, ఒక్కోసారి కర్మబంధంగా అనిపిస్తారు, ఒక్కోసారి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్గా అనిపిస్తారు. అంటే నిక్రమ్ లేని మైండ్ సెట్తో ఉన్న పర్సన్ మీ లైఫ్లోకి అయితే ఉంటారు. వీరితో ఏ బాండింగ్ మీరు అనుకోవాలో మీకు తెలీదు. అసలు వాళ్ళు ఎలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో మీకు అర్థం కాదు. ఇక్కడ దైవం కావాలనుకుని మీకు మీ పర్సన్ని ఆడించే బొమ్మలుగా చేసుకున్నారు. క్లారిఫికేషన్ కూడా చూద్దాం దీనికి. థింక్ ట్వైస్. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మీకు మీ పర్సన్ బాండింగ్ ఎలా ఉండేదంటే 1కి 2 సార్లు. ఇప్పుడు ఈ పర్సన్ పెళ్లి చేసుకోవాలన్నా 100 సార్లు ఆలోచించుంటారండి. లవ్ చేసి యాక్సెప్ట్ చేయాలన్నా 100 సార్లు మీరు ఆలోచించుంటారు. కానీ వీరికి ఆలోచన లేకుండా మీ విషయంలో సరికాని నిర్ణయాలు తీసేసుకుని వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు. ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలన్నా, మీతో ఉండాలన్నా 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారనమాట. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 100 ఆలోచనలు చేస్తారు. మీ పర్సన్ అలా కదండి, వాళ్ళకి ఏదనిపిస్తే అదే తోస్తుంది. ఇదిగోండి, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అనేది కనిపిస్తుంది. బీ ఇన్ యూనియన్ విత్ యువర్ ట్విన్ ఫ్లేమ్. ఓకే, ఏజ్కి అన్నది సంబంధం ఉండదు. మళ్ళీ లవర్స్ కార్డ్ వచ్చింది. సో నైస్ కదా. అది ప్రేమ ఉంటుంది కానీ మళ్ళీ తిట్టుకోవడం, కొట్టుకోవడం, విడిపోవడం, మళ్ళీ కలిసిపోవడం, సమయం సందర్భాన్ని బట్టి ఇదే సాగుతుంది జీవితాంతం. మరి ఇక్కడ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్కి మీరు ఏ విధంగా కనెక్ట్ అయ్యారో ఎనర్జీస్ అయితే చెప్తాను. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అనేది మీ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి. మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తూనే ఉంటాయి. అంటే ఈ పర్సను ఎవరితోటి థర్డ్ పార్టీ అనేవారు ఎవరిని పట్టించుకోరండి. మీకు దూరంగా ఉన్నా సరే మీ ఆలోచనలే ఉంటారు, మీతోనే బ్రతుకుతున్నట్టుంటారు. కోపం ఎక్కువే,
కానీ బాధ అంతకన్నా ఎక్కువ. ఈ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారండి, మీతో మాట్లాడేదో వద్దా, మాట్లాడితే ఏమవుతుంది, మాట్లాడకపోతే ఏమవుతుంది అంటే కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. నెక్స్ట్ మూడో ఎనర్జీ చైల్డ్. మీ పర్సన్కి ఇమ్మెచ్యూర్ మైండ్ అండి. మీరు కావాలి, అవతల వారు కావాలి, మీకోసం పుట్టారన్నట్టు వాళ్ళకి అనిపిస్తుంది. మళ్ళీ అదే నోటంట మిమ్మల్ని తిట్టడం. చిన్నపిల్లల తత్వం అనమాట. కోపం వస్తే ఒకలా ఉంటారు, ప్రేమ వస్తే ఒకలా ఉంటారు. చిన్నపిల్లల తత్వం. మీరు కావాలి, అవతల వాళ్ళు కావాలి. అవతల వాళ్ళని అంటే మిమ్మల్ని ఒప్పుకోరు, మీరేమన్నా అంటే అవతల వాళ్ళ కోసం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవటం. అలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. కొంతమందికి 43 years వచ్చినా సరే ఇంకా చిన్నపిల్లల్లాగానే ప్రవర్తిస్తారండి. అలకతనం ఎక్కువ. ఎవరి ఎనర్జీ కూడా ఏమో మరి. అండ్ నెక్స్ట్ ఇది 4 ఎనర్జీస్ కూడా ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సను రియల్ ఎమోషన్స్ ఏంటి అంటే నవ్వుతా కనిపిస్తున్నంత మాత్రాన సంతోషంగా ఉన్నట్టే కాదండి, మీ గురించి డిప్రెషన్లో అయితే ఉన్నారంట. పాత జ్ఞాపకాలు గుర్తొస్తుందే కానీ మర్చిపోయినట్టు బ్రతుకుతున్నారు. మర్చిపోయింది లేదు, మర్చిపోలేని జీవితంలాగా జ్ఞాపకంలా మిగిలిపోయారు. వారి వెనకాల బాధకి, దుఃఖానికి అండ్ అన్నీ మీరే కారణమవుతున్నారు. వారు సంతోషంగా ఎప్పుడు ఉండలేకపోతున్నారండి. మీతో ఉన్నప్పుడు ఒక బాధ, మీరు లేకపోతే ఒక బాధ. నార్మల్గా ఉంటున్నారు కానీ అది దుఃఖంతో ఎక్కువగా ఉన్నట్టు మీకు చెప్తున్నారు. నెక్స్ట్ మీ లైఫ్లో ఈ 5 ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ లైఫ్లో చేంజెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఒక రకంగా చెప్పాలంటే జీవితం సడన్గా మారిపోవచ్చు. ఈ మార్పు అన్నది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ అలానే డౌన్ఫాల్ చూసే జీవితాలు కొన్ని ఉంటాయి, హై రేంజ్లోకి వెళ్ళే జీవితాలు కొన్ని ఉంటాయి. షష్టగ్రహ కూటమి ఉన్నది యాడ్ అవుతున్నాయి కదా గ్రహాలు అన్నవి. దీనికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనిపిస్తుంది. లైఫ్ చేంజెస్ అనేది కనిపిస్తుంది. మారేవాళ్ళు మారుతారు, మంచిగా ఉన్నవాళ్ళు మారిపోతారు. అంటే చెడుగా మారచ్చు, చెడ్డవాళ్ళు పాజిటివ్గా మారచ్చు. లైఫ్ అయితే చేంజెస్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ 6 ఎనర్జీస్ కూడా ఎవరైతే ఎంచుకున్నారో కోర్ట్ హౌస్. అంటే మీరు ఎవరైతే ఎంచుకున్నారో ఒక రిలేషన్షిప్ విషయంలో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో మీకు న్యాయం కావాలని అయితే కోరుకుంటున్నారండి. ఆ న్యాయం అనేది త్వరలో అయితే ఉండబోతుంది. మీకు ఫేవర్గా ఉంటాయి, సిచ్యువేషన్స్ అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి అండ్ మీకే న్యాయం జరిగేలా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఎవరైతే ఎంచుకున్నారో లవర్స్ ఎంచుకున్నారు అనుకోండి, మీ పర్సనల్ లైఫ్లో డివోర్స్ అన్నది కనిపిస్తుంది. అది పరిస్థితి. లవర్స్ మనం చూసారు కదా, ముందు మనం షఫల్ చేసినప్పుడు కార్డ్ అనేది పడింది. ఇక్కడ మనకు సంబంధించిన ఎనర్జీస్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారో చూద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ అనేవి ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా. 3 కార్డ్స్ మొత్తం కార్డ్స్ అన్ని తీస్తాను, 6 కార్డ్స్ ఈ క్లారిఫికేషన్గా. మరి 6 కార్డ్స్ ఎంచుకున్నారు కదా, 6 కార్డ్స్కి మరి మీ పర్సన్ మనస్తత్వం ఎలా ఉందో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి మనస్తత్వం గురించి మీరు ఇచ్చే క్లారిఫికేషన్. ఇది మొదటి ఎనర్జీస్ కార్డ్. అన్ఎక్స్పెక్టెడ్ యూనియన్. చూసారు కదా, మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని 43 రోజుల్లో పోనీ ఒక 41 రోజు వేసుకోండి, 41 రోజుల్లో అన్ఎక్స్పెక్టెడ్గా రీయూనియన్ అయితే ఉంటుంది. మీరు మనసు మీకే కనెక్ట్ అయి ఉందండి, ఆలోచిస్తున్నారని చెప్పాను కదా. మీ గురించి ఓవర్ థింకింగ్ ఉంది. 41 రోజుల్లో మీకు రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ 2 ఎనర్జీ. ఇదిగోండి, మీ పర్సన్ వారికి తెలియకుండా కంట్రోల్లోకి వస్తున్నారు. 41 రోజుల్లో ఈ పర్సను ఒక లేడీని కంట్రోల్ చేసేలాగా మాట్లాడి వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో అని ఇప్పుడు మాటకు సమాధానం చెప్పి 1కి 2 సార్లు ఆలోచించుకునే వాళ్ళు ఉన్నమాట మాట్లాడి అండ్ లేని మాటల వారికి సమాధానం ఇచ్చి మీకే ఎక్కువ ప్రయారిటీ అన్నది ఇస్తారు. అది 41 రోజుల్లో జరగబోతుంది. ఒక లేడీతో ఆర్గ్యుమెంట్ చేసుకుని అండ్ ప్రతి హక్కు మీకే ఇస్తారన్నట్టుగా, మీ వైపు మాట్లాడతారన్నట్టుగా చెప్తున్నారు. మనసుకు సంబంధించి మీరే ఎక్కువ అవుతున్నారండి. నెక్స్ట్ ఈ 3 ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ మనసుకు సంబంధించి. ఇదిగోండి, ప్రతిదీ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారంట. వాళ్ళు తప్పులు ఒప్పుకుంటారు, వారి మాట తీరుగా మార్చుకుంటారు. చెయ్యి అయితే ఎవరు కావాలో వాళ్ళు తేల్చుకోలేరండి. మీరు కావాలి, అవతల వాళ్ళు కావాలి. ఒకరు కావాలంటే ఒకరు వదులుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మీ పర్సన్ అయితే ఉన్నారని కూడా చెప్తున్నారు. ఏప్రిల్ 4న ఏదో సిచ్యువేషన్ అయితే జరగబోతుందండి.
ఇది 4 ఏప్రిల్ 4న ఉంది. మీ పర్సన్ ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. ఆ నిర్ణయం వల్ల ఏదైనా జరగచ్చు. మీరుంటారో విడిపోతారో డిసైడ్ అయ్యే టైం అనమాట. నెక్స్ట్ ఈ 4 ఎనర్జీస్ కార్డ్కి ఈ పర్సన్ మనకు సంబంధించి పేషెన్సీగా ఉన్నారు. చూసారా, ఈ పర్సన్ చాలా డిప్రెషన్లో అయితే ఉన్నారండి. కాలానికి సంబంధించి కొంతకాలం సైలెంట్గా ఉండాలి, పేషెన్సీగా ఉండాలి, ఓర్పు సహనంతో ఉండాలి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీకు కానీ మీ పర్సన్ కానీ 36 ఇయర్స్ అనుకోండి అండ్ 42 ఇయర్స్ కూడా తీసుకోవచ్చు. చాలా సఫర్ అవుతున్నారు. మరి దేనికి బాధపడుతున్నారు? మీరెందుకు బాధపడుతున్నారు? వాళ్ళు అందుకు బాధపడుతున్నారు. వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు? మీరు అలానే బాధపడుతున్నారు. కొంచెం మీ టైం అయితే నడుస్తలేదు, మీ టైం నడుస్తలేదు, మీ పర్సన్ టైం నడుస్తలేదు. బాధపడే రోజులండి. కానీ ఈ బాధ ఎప్పుడు ఉండిపోదు, ఏదో ఒక రోజున క్లియర్ అనేది అవుతుంది. అది నెక్స్ట్ ఏదో ఒక రోజు అండి, ఈ రోజు ఆ రోజు కాదు. బాధ అయితే ఎక్కువ కనిపిస్తుంది, ఒకరి కోసం ఒకరు బాధపడుతున్నారు అంతే. నెక్స్ట్ 5వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ సంబంధించింది ఇదిగోండి, రిలీజ్ అయిపోవాలనుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏ పరిస్థితుల వల్ల మీకు దూరం అయ్యారో అండ్ ఏ పరిస్థితుల వల్ల మీకు దగ్గర అవ్వాలనేది అనుకుంటున్నారో రేపు 27వ తారీఖున ఈ పర్సన్ నుండి మీకు సంథింగ్ ఏదైనా జరగచ్చండి. థర్డ్ పార్టీ నుండి రిలీజ్ అయిపోవాలనుకుంటున్నారా, కొన్ని సిచ్యువేషన్స్ నుండి బయటపడాలనుకుంటున్నారా, ఆ రోజు మీకు ఒక న్యూస్ అయితే తెలియబోతుంది. మీకు కానీ మీ పర్సన్ కానీ 34 ఇయర్స్ ఉండుంటే 27 కూడా వేసుకోవచ్చండి. సో ఏ పరిస్థితులు మారాలనుకుంటున్నారో, మీ పర్సన్లో మార్పు రావాలనుకుంటున్నారో, జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ అయితే చూస్తున్నారు. మీ పర్సను కొన్ని వాటికి రిలీజ్ అయిపోతున్నారండి. కొన్ని పరిస్థితుల వల్ల వదిలించుకోవడమో ఏదో జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్గా ఈ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ సంబంధించిన ఎనర్జీస్ ద పాత్ చూసారు కదా, న్యూ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా కర్మ అనేది, ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. ఎంతకన్నా యాక్యురేట్గా నేను చెప్పలేనండి. ప్రతిదీ ప్రశ్నతో తీస్తున్నాను కాబట్టి ఎనర్జీస్ కూడా యాక్యురేట్గా వస్తుంది. డివైన్ ఉన్నారు, యూనివర్స్ సపోర్ట్ చేస్తుంది. చూడండి, మీకే అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో మీరే కొత్త బిగినింగ్ అనేది చేయబోతున్నారు. ప్రతిదీ దారి కనిపిస్తుందండి, దారిలేమి మూసుకుపోలేదు, మీకు అనుకూలంగా అయితే మారుతాయి. అంటే మీ జీవితం ఎటు కాకుండా చేసేద్దామని, మీకు దారి తెన్ని లేకుండా జీవితం ఇదైపోతుందని అవతల వాళ్ళు సరదా పడ్డారు. కానీ జరిగేది మాత్రం ఇది. ఇక్కడ యాక్షన్స్ అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి. మరి మీరు ఏ కార్డు అయితే ఎంచుకున్నారో ఆ కార్డు బట్టి మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. జరిగిన రోజు చెప్తున్నాను, జరగబోయేది చెప్తున్నాను. వారి మనసు సంబంధించిన ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డులో కూడా మరి ఎవరు ఏది ఎంచుకున్నారో దీనికి సమాధానం అనమాట. యాక్షన్ కూడా ఉంది, వారి మనస్తత్వం సంబంధించిన మీకు తగిన ఎమోషన్స్ ఉన్నాయి. అలానే వారి సోల్ ఎనర్జీస్ విషయంలో మీకు క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రతి కంటెంట్ డిఫరెంట్గా ఉంటుందండి, యాక్యురేట్గా ఇస్తాను. ఏది కూడా క్రియేట్ చేసేదేమీ కాదు. నేను షఫల్స్ చేసి ప్రశ్న వేస్తున్నాను అండ్ అలానే కార్డ్స్ కూడా వస్తున్నాయి. అది మీ మనస్సాక్షి తెలియాలండి. నేను ఇచ్చే రీడింగ్ కరెక్ట్గా ఇస్తున్నాను లేదా అని. జరిగే వాళ్ళకి చాలామంది జరుగుతున్నాయి, వాళ్ళకి చెప్పాలి కానీ నేను అడిగేది ఏమీ లేదు. జరిగిన వాళ్ళకి జరగాలి అంటే కావాలనుకున్న వాళ్ళకి, ఈ రీడింగ్ వాళ్ళకి జరగాలని ఎవరైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో నేను కూడా మీకు జరగాలని మనస్ఫూర్తిగా యూనివర్స్ని ప్రే చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ టు ఆల్. మరి ఒక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. మీకు లైవ్లో మంచి ఇది సంబంధించిన సబ్జెక్ట్ గురించి అవగాహనతో చెప్తాను, సరేనా? లైవ్ అయితే చేస్తానండి ఎనీ టైం 9:30కి. నేను నా లైవ్కి వద్దామంటే ఇక్కడ మాకు చర్చిలు ఉంటాయండి, ప్రే చేసుకుంటున్నారు, లేట్ అయిపోయిందనమాట. సరే ఇంకెందుకులని చెప్పి లైవ్ ఇవాళ చేద్దాం అనుకున్నాను. సో ఇది పరిస్థితి. మీకు మంచి మంచి డిఫరెంట్ కంటెంట్స్ ఇస్తాను అండ్ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇస్తాను. మీ అభిమానానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండ్ మీరు నాతో ఉన్నారని ఒక్క రోజులో అర్థమైంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ టు ఆల్. ఇంకొక వర్క్ చాలా బిజీగా ఉన్నానండి. ఇక్కడ ఉగాది ఒకటి వస్తుంది కదా, మీకు సంబంధించి కంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తుంది అనమాట. మీకు కుదిరితే ఆ రోజు చాలామందికి లైవ్ రీడింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఉగాదికి చాలా క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది కదా, ఎవరికి ఎలా ఉంటుందో. కెరీర్ పరంగా మీకు ఫ్రీ రీడింగ్ అయితే ఇస్తాను.
లవ్ రిలేషన్స్ కాదండి, లైఫ్ ఇంపార్టెంట్ కదా, బ్రతకడానికి కెరీర్ ఇంపార్టెంట్. ఈ రిలేషన్స్ అంటారా, ఈరోజు ఒకలా ఉంటాయి, రేపు ఇంకోలా ఉంటాయి. మీకు ఇప్పుడే చెప్తున్నాను కదా, ఉగాది రోజు కుదరకపోయినా ఆ మన్నాడైనా సరే మీకు దీనికి సంబంధించిన కెరీర్ సంబంధించి గైడెన్స్ అయితే ఇస్తాను. ఎవరికి జాబ్ వచ్చేది, ఎవరి బిజినెస్ స్టార్ట్ చేసేది, అండ్ ఏ రాశి వారికి ఎలా ఉంటుంది యాక్యురేట్గా చెప్తానండి. దానికి సంబంధించిన సబ్జెక్టు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇలా రీడింగ్స్ చూస్తే అయిపోతుందా అంటే రీడింగ్స్ మీకు లైవ్లో కూడా చేసి చూపిస్తా. ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా, డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి గ్రహాలు కూడా ఉంటాయి. 9 గ్రహాలు ఉంటాయి. ఆ 9 గ్రహాలు కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన వాటికి ఒక్కొక్క గ్రహం అనేది యాడ్ అవుతూ ఉంది. అది కూడా డైస్లో రీడింగ్ అయితే ఇస్తాను. మనకి డైసే సమాధానాలు అయితే ఇస్తాయండి. ఇప్పుడు ఈ డైస్ వేసామనుకోండి, ఈ డైస్ అనేది కొన్ని నెంబర్స్ అయితే ఇస్తుంది. ఈ నెంబర్స్ ఎలా ఉంటుందంటే, ఈ కాంబినేషన్స్ ప్రకారం మనం రీడింగ్ ఇవ్వటం స్టార్ట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది ఏం చెప్తుంది అంటే, గురువు సంబంధించి అండ్ మనసుకు సంబంధించి ఎక్కువ వచ్చాయి, అండ్ రాహు కాంబినేషన్ వచ్చింది అంటే ఈ కాంబినేషన్ ప్రకారం రీడింగ్ అయితే ఇవ్వాలి. వీరికి ఈ డేట్ ఆఫ్ బర్త్ వారికి ఈ కాంబినేషన్స్లో ఇలా ఉంటాయి అంటారు. అంటే జ్యోతిష సంబంధించిన ఒకలా ఉంటుందండి. మీకు ఇక్కడ ప్రెడిక్షన్స్ ఈ కంటెంట్ తోటి మీకు యాక్యురేట్గా రీడింగ్ ఇస్తాను. ఇన్నాళ్ళు మీరు నాకు ఛానల్ చూస్తున్నారు కాబట్టి మీకు ఇక్కడ మంచి రీడింగ్ అయితే రాబోతుంది. ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఈ డైస్ అనేది మీనింగ్స్ ఉంటాయండి. ఓకే, ఇవి రాసులు అన్నమాట. అది ఇలా మంచి మంచి కంటెంట్స్ తోటి మంచి రీడింగ్స్ అయితే ఇస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ఆల్. మరొక డిఫరెంట్ లైవ్ రీడింగ్ అయితే చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.